ప్రపంచ తెలుగు రచయితల మహాసభలపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. మాతృభాష గొప్పదనం మాటల్లో వర్ణించలేనిది. భావ వ్యక్తీకరణకు సులభమైన సులక్షణమైన మార్గం అమ్మ భాష. అందుకే మహాత్మాగాంధీ మాతృభాష గురించి ఇలా అన్నారు: మాతృభాష తృణీకారం, మాతృదేవి తిరస్కారమని 2 పంక్తుల్లో మాతృభాష ప్రాశస్త్యాన్ని చాటి చెప్పారు. ప్రతి జాతి సంస్కృతికి వికాసానికి మూలం మాతృభాష. ప్రపంచీకరణ నేపథ్యంలో భాషా వికాసం పెరిగింది. అయితే మనుగడ కోసం ఇతర భాషలు నేర్చుకోవడంలో తప్పులేదు, కానీ వాటి ప్రభావం మాతృభాషపై పడకుండా జాగ్రత్తపడాలి. అటువంటి మాతృభాష పరిరక్షణకు తెలుగు భాష వెలుగులు విరజిమ్మాలని, అమ్మ భాషను కాపాడుకుందాం, ఆత్మగౌరవాన్ని చాటుకుందాం అనే నినాదంతో విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు 2 రోజుల పాటు ఘనంగా జరిగాయి. తెలుగు భాష జీవకళతో కలకల్లాడేందుకు కావలసిన సూచనలను ఇతర రాష్ట్రాల ప్రతినిధుల సదస్సులో ప్రవాసాంధ్రులు ఇచ్చారు. అమ్మ భాషలో న్యాయపాలన జరగాలని, తెలుగు రక్షణకు రాజకీయ రంగ ప్రముఖులు కదలాలని ఆయా సదస్సుల్లో వక్తలు చేసిన ప్రసంగాలు తెలుగు భవితకు భరోసానిచ్చాయి. మాతృభాష పరిరక్షణకు అంతా కలిసికట్టుగా నిలబడాలని ప్రపంచ 6వ తెలుగు రచయితల మహాసభ పిలుపునిచ్చింది. మాతృభాషను భవిష్యత్తు తరాలకు పదిలంగా అందించే లక్ష్యంతో విజయవాడలోని కేబిఎన్ కళాశాలలో 2 రోజుల పాటు ఈ సభలు జరిగాయి. తొలి రోజున సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ జ్యోతి ప్రజ్వలన చేసి సభలను ప్రారంభించారు. ఆవరణలో తెలుగు రచయితల విశేషాలను, తెలుగు భాష గొప్పతనాన్ని, మహనీయుల ఫోటోలతో ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శనలను అతిథులు తిలకించారు. మరో 2 వేదికలో సదస్సులు, కవిత, సాహిత్య సమ్మేళనాలు నిర్వహించారు. తెలుగు భాషకు పూర్వ వైభవం తేవడమే లక్ష్యంగా ఈ సభలు ఘనంగా జరిగాయి. ప్రపంచ తెలుగు రచయితల మహాసభల సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. మాతృభాష తెలుగును భవిష్యత్తు తరాలకు పదిలంగా అందించాలని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడలో ఈ సభలు జరగడం తెలుగువారందరికీ ఎంతైనా గర్వకారణమని ఆయన అన్నారు. మహాసభలకు హాజరైన అతిథులు, భాషాభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, మహాసభలు జరుగుతున్న ప్రాంగణానికి తెలుగు జాతి కోసం అద్వితీయ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టడం అభినందనీయమని అన్నారు. తెలుగు మహాసభలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నానని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అందరూ సమిష్టిగా తెలుగు భాషాభివృద్ధి కోసం కృషి చేయాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కోరారు. విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల 6వ మహాసభల ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, మాతృభాషను కాపాడుకోవడమే ఈ సభల లక్ష్యమని ఆయనన్నారు. తల్లిదండ్రులు ఆంగ్లంతో పాటు తెలుగుకు ప్రాధాన్యమివ్వాలన్నారు. తెలుగు భాషా వికాసం కోసం రచయితలు పనిచేస్తున్నారని అన్నారు. ప్రజల ఆలోచన విధానాన్ని మార్చాల్సిన బాధ్యత రచయితలదేనని ఆయన తెలిపారు. అనంతరం ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు, అవినిగడ్డ శాసనసభ నియోజకవర్గ సభ్యులు మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ, తెలుగు పాలనా భాష కావాలని ఆకాంక్షించారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ప్రారంభం సందర్భంగా ఆయన స్వాగతోపన్యాసమిస్తూ, తెలుగు భాషను ఏ విధంగా పరిరక్షించుకోవాలో అందరూ ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. యునెస్కో చేసిన సూచనకు అనుగుణంగా రూపొందించిన జాతీయ విద్యా విధానాన్ని తెలుగు ప్రభుత్వాలు అనుసరించాలని అందరూ కోరుతున్నారని, తెలుగు భాషకు, తెలుగు జాతికి వికాసాన్ని తీసుకురావడానికి అందరూ కృషి చేయాలని మండలి బుద్ధప్రసాద్ సూచిస్తూ, తెలుగు భాషా సాహిత్యాల గురించి ప్రజలను ఆలోచింపచేయటమే ఈ సభల ధ్యేయం. మన కళ్ళ ముందే తెలుగు కనుమరుగవుతుందనే ఆవాదంతో తెలుగు భాషాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేసిన ఈనాడు సంస్థల స్థాపకుడు శ్రీ చెరుకూరి రామోజీరావు గారు మన మధ్య నుండి వెళ్లిపోయారు. తెలుగు భాషోద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి తెలుగు వెలుగు పత్రికను ప్రత్యేకంగా నడిపారు. వారి దివ్య స్మృతికి నీరాజనంగా మనం సమావేశమైన సభావేదికకు వారి పేరు పెట్టుకున్నాం. తెలుగుని ఏ విధంగా పరీక్షించుకోవాలో అందరం కలిసి ఆలోచించుకోవాల్సిన తరుణం ఇది. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం విద్యా విధానాల ఫలితంగా తెలుగు అక్షరాలు కూడా నేరవని పరిస్థితిని నెలకొని ఉంది. ఎందుకంటే తెలంగాణలో బాగానే ఉంది తెలుగు, కానీ ఆంధ్రప్రదేశ్లో తెలుగు తరిగిపోతుంది. మాతృభాష ద్వారానే సృజనాత్మకత అలవడుతుందని, మాతృభాషతో మమేకమై ముందుకు సాగడం వల్ల తెలివితేటలు కూడా పెరుగుతాయని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.
ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో భాగంగా తెలుగు భాషాభివృద్ధి, రాజకీయ, తెలుగు భాషా పరిరక్షణ నాయకుల పాత్రపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ భాషను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. మాతృభాషని చదువుకోవడం వల్ల, మాతృభాషతో మమేకమై ముందుకు సాగడం వల్ల ఆ సృజనాత్మక తెలివితేటలు కూడా పెరుగుతాయి. మన సంస్కృతి, వారసత్వ సంపద, మన పండుగలు, మన పబ్బాలు భాషతో అనేక ముడిపడి ఉంటాయి. ఆ భాషను చంపేస్తే ఆ సంస్కృతి చచ్చిపోతుంది. కొన్ని వేల సంవత్సరాలుగా మనం నిర్మించుకున్న సంస్కృతి పోతే తెలుగు జాతికి మన కూడా ఉన్నాడు. విశ్రాంత ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ ప్రసంగిస్తూ సహజ సిద్ధంగా వచ్చే భాష మాతృభాష అని అన్నారు. మాతృభాషలో ఉన్న మాతృభావనను పసితనంలోనే పిల్లలకు దూరం చేయరాదని సూచించారు. సంస్కృతి, వారసత్వం, పండుగలు అన్నీ కూడా భాషతో ముడిపడి ఉన్నాయని ఆయన తెలిపారు. చందమామ అని తల్లి నేర్పించగానే స్కూలుకు వెళ్ళగానే మూన్ 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 అని వాళ్ళ మెదడులోంచి ఆ చందమాను బయటికి తీసేస్తారు. వాళ్ళు బాల్ అని చెప్పి బంతిని వాళ్ళ మెదడులోంచి తీసేస్తున్నారు ప్రస్తుతం చూస్తే. ఇది ఒక భ్రూణ హత్య లాంటిది అన్నది నేను చెబుతాను. భ్రూణ హత్య అంటే పసితనంలోనే ఈ భాషను వాళ్ళ దగ్గర నుంచి తీసివేయడం అన్నది భ్రూణ హత్యతో సమానమని నేను ఇక్కడ మీకు ప్రతిపాదిస్తున్నానన్నమాట. న్యాయపాలన తెలుగులో సాగాలని ప్రపంచ తెలుగు రచయితల మహాసభల వేదికగా న్యాయమూర్తులు పిలుపునిచ్చారు. 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో రెండో రోజు తెలుగులో న్యాయపాలన సదస్సు జరిగింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి ఈ సదస్సుకు అధ్యక్షత వహించగా పలువురు హైకోర్టు జడ్జీలు హాజరయ్యారు. కోర్టు వ్యవహారాలు అందరికీ అర్థం కావాలంటే తెలుగులో తీర్పులు వెలువడాలని ఆయన అభిప్రాయపడ్డారు. నా దృష్టిలో తల్లి భాషను వదులుకుంటే తల్లిని వదులుకున్నట్టే. జిల్లా స్థాయి కోర్టు వరకు కూడా మాతృభాష వినిపిస్తే వ్యవస్థకు, సమాజానికి మంచిదని నా అభిప్రాయం. బ్రిటిష్ వారు తెలుగు నేర్చుకుని తెలుగులో తీర్పులు చెప్పేవారు. స్వతంత్రం తర్వాత ఆ స్వతంత్రం మనం కోల్పోయాం. ఇంగ్లీష్ లో ఇచ్చుకోవాల్సి వస్తుంది తీర్పులు. మనం 90% ప్రజలకు అర్థం కాని భాషలో మనం చెప్పుకోవాల్సి వస్తుంది. తెలుగులో న్యాయపాలన సదస్సులో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి బి నాగేష్ మాట్లాడుతూ పాఠశాలల్లో మాతృభాషను ఐచ్ఛిక పాఠ్యాంశంగా మాత్రమే కాకుండా 1-10 తరగతుల్లో తప్పనిసరి చేయాలన్నారు. మాతృభాష పిల్లలకు నేర్పించడంలో తల్లిదండ్రులదే కీలక పాత్ర అన్నారు. హైకోర్టులో తెలుగు భాష అమలుకు ఆలోచనలు చేస్తున్నామని అన్నారు. ఆంగ్లంతో సమానంగా తెలుగులో అర్థం వచ్చే ఖచ్చితమైన పర్యాయ పదాల సృష్టిపై దృష్టి పెట్టామని చెప్పారు. నేను నవీన్ రావు గారు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు చాలా మంది వ్యక్తులు వచ్చేసి, ఓ కంగ్రాచులేషన్ సార్, యూ డెలివర్ ది జడ్జిమెంట్ తెలుగు అన్నారు. అంటే మేము తెలుగులో తీర్పు వెలువరించినందుకు మాకు ఇంగ్లీష్ లో ప్రశంసలు వచ్చాయి. ఇది మన పరిస్థితి. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అందరూ తెలుగు వాళ్ళు కూడా కలవరిస్తే మన మాతృభాష చల్లగా ఉంటది. అద్భుతమైన భాష ఎప్పుడూ మిగిలే ఉంటది, మనకు ఆనందాన్ని మిగులుస్తుంది. ప్రాథమిక విద్యా బోధన మాతృభాషలోనే జరగాలని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. విజయవాడలో 2 రోజుల పాటు నిర్వహించిన 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల ముగింపు కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాషా పరిరక్షణలో ప్రభుత్వంతో పాటు పౌర సమాజం భాగస్వామ్యం కావాలని అన్నారు. తెలుగు భాషా పరిరక్షణ, ప్రోత్సాహానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సాహిత్య పర్యాటకాన్ని అభివృద్ధి చేయనున్నామని చెప్పారు. భాషాభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక అవసరమని మంత్రి తెలిపారు. తల్లిపాలు తాగి పెరిగిన బిడ్డకి, పోతపాలు తాగి పెరిగిన బిడ్డకి ఎంత తేడా ఉంటుందో ఆరోగ్యంలో, మన మాతృభాషలో విద్యాబోధన జరిగితే ఆ విద్యార్థి సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ వికాసానికి పూర్తిగా అర్హుడవుతాడు. త్రిభాషా సూత్రం ఏదైతే ఉందో దాని ప్రకారం హిందీ అవసరమే, ఇంగ్లీష్ కూడా చాలా అవసరమే. సరైనటువంటి ప్రోత్సాహం లభించకపోవడం వల్ల ఇతర రాష్ట్రాల్లో వారి భాషలకు ఉన్నటువంటి ప్రోత్సాహం మన భాషకి మనం ఇవ్వలేకపోతున్నాం అనేటువంటి అపప్రద మన మీద ఉందనేటువంటిది తప్పనిసరిగా మనం నమ్మాలి. ప్రపంచ తెలుగు రచయితల 6వ మహాసభల్లో 18 తీర్మానాలను మహాసభల కార్యదర్శి జీవి పూర్ణచందు ప్రవేశపెట్టగా ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అవి: ఇంటా బయట అన్ని సామాజిక జీవన ప్రామాణికాల్లో తెలుగును ఉపయోగించాలి, కనుమరుగైన పదాలను వెలికితీసే బాధ్యతను రచయితలు తీసుకోవాలి, ఆంగ్ల పదాలకు సమానమైన పదాలను సృష్టించాలి, ప్రాథమిక విద్య వరకు మాతృభాషలోనే బోధన జరగాలి, డిగ్రీలో తెలుగును ఒక పాఠ్యాంశంగా బోధించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి,
ఇంజనీరింగ్, వైద్య విద్యను మాతృభాషలో బోధించాలనే కేంద్ర ప్రభుత్వ విధానంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. జీవో 85ను హైకోర్టు కొట్టివేయడంపై సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఎస్ఎల్పీని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. హైకోర్టులో వాద ప్రతివాదనలు, తీర్పులు తెలుగులో జరిగేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థను పటిష్టంగా నిర్మించి నిధులు కేటాయించాలి. పాలనా వ్యవహారాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులో జరిగేలా చర్యలు తీసుకోవాలి. తెలుగు అకాడమీ ఔన్నత్యాన్ని పునరుద్ధరించాలి. రాష్ట్రంలో తెలుగు విశ్వవిద్యాలయం, కళల పరిశోధన, పరిరక్షణ కోసం సాంస్కృతిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి. సమగ్ర లక్ష్యాలు, విధులు, నిధులతో వివిధ అకాడమీలను పటిష్టం చేయాలి. గ్రంథాలయ సంస్థలను పటిష్టం చేసి పుస్తకాలు కొనుగోలు చేయాలి. రాష్ట్ర గ్రంథాలయం, రాష్ట్ర మ్యూజియం ఏర్పాటు చేయాలి. తెలుగులో చదివిన వారికి ఉద్యోగాల్లో 5% రిజర్వేషన్లు అమలు చేయాలి. తెలుగు భాషను పరిరక్షించడానికి, సాంస్కృతిక వైభవాన్ని నిలబెట్టడానికి, కళారూపాలను, దృశ్య కళలను కాపాడటానికి తెలుగు ప్రభుత్వాలు సాంస్కృతిక భాషా విధానాలను రూపొందించి ప్రకటించాలి. తెలుగు కళారూపాలను, దృశ్య కళలను కాపాడేందుకు భాషా విధానాన్ని, సాంస్కృతిక విధానాన్ని రూపొందించి 2 తెలుగు రాష్ట్రాలు ప్రకటించాలి. మాతృభాష గొప్పతనాన్ని చాటి చెప్పేలా ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా యువతకు తెలుగు భాషా సాహిత్యాన్ని దరిచేర్చే లక్ష్యంతో జరిగిన 6వ ప్రపంచ తెలుగు మహాసభలకు దేశ విదేశాల నుంచి 1500 మందికి పైగా రచయితలు, కవులు హాజరై మాతృభాష పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇలా మాతృభాష ప్రాధాన్యతను తెలుపుతూ దేశ భాషలందు తెలుగు లెస్స అన్న శ్రీకృష్ణదేవరాయల సూక్తికి ఊతమిస్తూ తెలుగు గొప్పతనాన్ని భావితరాలకు తెలియజెప్పేలా ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ముగిశాయి. మరింత తెలుసుకోవడానికి ఆంగ్ల భాషను గౌరవిద్దాం. మాతృభాష వ్యక్తీకరణకు ఒక సాధనం మాత్రమే కాదు, తరతరాలుగా నడిచివచ్చిన మార్గం, మనదైన విజ్ఞాన వికాసాలు వర్ధిల్లిన ప్రాంగణం. అటువంటి అమ్మ భాషను కాపాడుకుందాం, ఆత్మగౌరవాన్ని చాటుకుందామనే స్ఫూర్తిని ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు తెలియజెప్పాయి. ఇప్పటివరకు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలపై ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నారు. రచన శ్రీ సాయి వెంపటి, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం.